హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? ఒకసారి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈరోజు నేను అరటికాయ కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవన్నీ. చింతపండు పులుసు, అలాగే టొమాటోస్, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్, అరటికాయ పీసెస్ అన్నీ ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకొని ఉప్పులో వేసేసుకున్నాను కలర్ చేంజ్ అవ్వకుండా. ఇప్పుడు ఆయిల్లో నేను కొంచెం ఆవాలు, జీలకర్ర, అలాగే మినపప్పు వేస్తున్నాను అనమాట. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. సో చాలా ఎమ్మీగా ఉంటుందండి కర్రీ. చాలా బాగుంటుంది. సింపుల్ కర్రీ అనమాట. ఇది రెగ్యులర్గా చేసుకునే కర్రీ అయినా కూడా షేర్ చేశాను మీతోటి. మీకు ఎవరికైనా నచ్చితే చేసుకుంటారని. ఇందులో కాస్త పచ్చెనపప్పు కూడా వేశాను. అవి కొంచెం బాగుంటాయి అనమాట. ఉడికితే పప్పులాగా అవుతుంది కర్రీ, కొంచెం టేస్టీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇవి కాసేపు ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత దీనిలో ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి రెండు వేసేసి ఫ్రై చేసేస్తున్నాను ఇక్కడ. చూసారు కదా, ఇవి కొంచెం ఫ్రై అవుతుండగానే దానిలో నేను టమాటోస్ కూడా యాడ్ చేసేస్తాను. ఈ టమాటోస్ అనేవి కొంచెం పండినవి తీసుకోండి, కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. కొంచెం పండిన టమాటోస్ అయితే అవి కొంచెం మగ్గాలన్నమాట. ఇవి మగ్గుతుండగానే అప్పుడు మనం దానిలో అరటికాయ పీసెస్ అనేవి వేసేయచ్చు. ఎందుకంటే అరటికాయలు కూడా ఎలాగో మగ్గాలి, అవి కొంచెం మెత్తబడాలి కాబట్టి ఆ టైంలో ఈ టమాటోస్ కూడా హాఫ్ బాయిల్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఈక్వల్గా రెండు బాయిల్ అయిపోతాయి. సో అవి కూడా వేసేసి మనం దీనిలో పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసుకొని కలుపుకొని దానిలో వాటర్ అలాగే చింతపండు పులుసు రెండు యాడ్ చేసేస్తాం అనమాట. చూసారు కదా, అరటికాయ కర్రీ చాలా డిఫరెంట్గా చేస్తారు చాలామంది. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది. మనకి ఎప్పుడు అరటికాయ ఫ్రై ఇలాంటివే తింటుంటాం కదా. సో మనం ఇలా చేసుకున్నాం అంటే మనకి రెండు పూట్లకే వస్తుంది అనమాట కర్రీ అనేది. అంటే పప్పులాగా వస్తుంది కాబట్టి కొంచెం కర్రీ అనేది మనకి మార్నింగ్‌కి ఆఫ్టర్‌నూన్‌కి, ఈవినింగ్‌కి రెండిటికి ఉండేటట్టు ఉంటదనమాట. కర్రీ ఎక్కువగా గూడా వస్తది మనకి. సో, అందుకని ఇలా చేశాను. దీనిలో కొంచెం పసుపు, అలాగే ఉప్పు, అలాగే కారం గూడా తగినంత వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాము. ఇన్ కేస్ అది కారం సరిపోదు కాబట్టి దీనిలో కొంచెం మళ్ళా కారప్పొడి గూడా వేసుకుంటే ఆ టేస్ట్ కూడా చాలా బావుంటదనమాట. ఇవి రెండు కలిపేసుకొని ఇందులో ఇప్పుడు వాటర్ వేసేసుకోవాలి. తగినంత వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే అరటికాయ అనేది బాగా ఉడకాలి. వాటర్ అంతా దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం ఆపేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు కాసేపు మగ్గిచ్చిన తర్వాత ఇలా ఉంటది. ఇప్పుడు చూసారు కదా, కొంచెం మగ్గినట్టు ఉన్నాయి కదా. మనం వాటర్ వేయకుండానే ఇప్పుడు మనం వాటర్ వేసేసుకుందాం. అంటే ఒక్కసారి మూత పెట్టి తీసేసరికి అది కొంచెం మగ్గుతది. టొమాటోస్ అనేవి మగ్గాలి బాగా. సో ఇప్పుడు చూడండి, వాటర్ వేసేసాం కదా, అయిపోతుంది. కాసేపు ఉడికితే చింతపండు పులుసు కూడా వేసేసుకొని ఉడికిస్తే అయిపోతుంది అనమాట. కర్రీ అనేది చాలా ఎమ్మీగా ఉంటుందండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు అరటికాయ కూర సూపర్గా వచ్చిందండి. చాలా టేస్టీగా ఉంది. మీరు కంపల్సరీ ట్రై చేయండి. అండ్ అలాగే ఈరోజు నాకు జ్యువెలరీ వచ్చింది. నా బర్త్డే కోసం తీసుకున్నాను ఈ జ్యువెలరీ అనేది. జ్యువెలరీ వచ్చి శైలజ జ్యువెలరీస్ అనమాట. సో వాట్సాప్ లింక్, ఫేస్బుక్ పేజ్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కంపల్సరీ చెక్ చేయండి. ఫస్ట్ నేను జ్యువెలరీ చూపించే ముందు వీళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. చాలా మంచిగా ప్యాక్ చేసి మంచి బాక్సెస్లో పంపించారండి. నేను అన్నీ ఓపెన్ చేసేసాను. జస్ట్ బాక్స్ మాత్రం ఇట్లా వచ్చిందనమాట. ఇలాంటి స్టాండర్డ్ బాక్స్లో మనకి జ్యువెలరీ అనేది వచ్చింది. సో ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇలా ఉందన్నమాట. చైన్ ఒకటి ఎప్పటి నుంచో చాలా మంది దగ్గర చూసానండి. కాసుల పేరు లాగా చాలా మంది వేసుకుంటున్నారు. సో అందుకే నాకు కూడా ఎందుకో ట్రై చేయాలి. సో అందుకే కాసుల పేరు ఒకటి, లైక్ ఇది కాసుల పేరు అని చెప్పలేము, బట్ అవే కదా ఇవన్నీ ఉన్నాయంటే. సో అదొకటి తీసుకున్నాను. అండ్ ఒకటి సింపుల్ చైన్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఇలా ఉంటుంది ఈ చైన్ వచ్చి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. నాకైతే చాలా నచ్చి తీసుకున్నానండి. చాలా బాగున్నాయి. వీళ్ళ దగ్గర సీజెడ్ కలెక్షన్ అని, టెంపుల్ జ్యువెలరీ అని, ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట. రూబీస్ అట్లా ఇంకా చాలా ఉన్నాయి. చాలా నచ్చాయి నాకు వీళ్ళ కలెక్షన్ కూడా. సో నాకు నచ్చి ఇవి తీసుకున్నాను. బర్త్డే వేర్ మీదకి ఏదైనా సారీ అలా కట్టుకుంటే ఇవి వేసుకుందామని చెప్పి తీసుకున్నాను. సో ఒకసారి మీకు పెట్టి చూపిస్తాను ఎలా ఉందో చూడండి. సో ఇలా ఉందనమాట జ్యువెలరీ. ఇది ఇంకా పెట్టుకోవచ్చు వెనక్కి. నేను కొంచెం లూజ్ పెట్టాను. ఇది యాక్చువల్గా శారీ మీదకి అనమాట. నా బర్త్డే రోజు పెట్టుకొని చూపిస్తాను మీకు జ్యువెలరీ అనేది ఎలా ఉందో. సో ఇలా ఉందండి చూడండి.
సో చాలా బాగుంది కదండి. సో సెకండ్ పీస్ కూడా చాలా బాగుంది. ఇట్లా కాసుల పేరు టైప్ అని చెప్పాను కదా, ఎందుకో నాకు బాగా నచ్చింది. అండ్ దాని మీద బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, చిట్టి చిట్టివి, ఎంత క్యూట్ అనిపించాయో నాకు. సో ఇది కూడా ఒకసారి పెట్టుకొని చూపిస్తాను మీకు. సెకండ్ జ్యువెలరీ ఇదండి. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా సెట్ అయ్యాయి చూడండి. ఎలా ఉన్నాయి? నిజంగా చాలా చాలా నచ్చిందండి. నేను గ్యారంటీ ఇస్తాను, ఎంత బాగున్నాయి అసలు, పెట్టుకున్నా కూడా ఎంత అందంగా ఉన్నాయో. చాలా బాగుంది వీళ్ళ ప్యాకేజ్ వైజ్ కానీ అంతా చాలా చాలా నచ్చాయి నాకు. మీకు కావాలి అనుకుంటే మీరు కాంటాక్ట్ చేయండి, అంత నచ్చాయి నాకైతే. సో అండ్ వీళ్ళ కలెక్షన్కి వచ్చేసరికి ఇంకా చాలా ఉన్నాయండి. వీళ్ళ దగ్గర రియల్ రూబీస్ ఉన్నాయి, సీజెడ్ స్టోన్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఆల్మోస్ట్ గోల్డ్లో వాడేవి. అంత బాగుంది వీళ్ళ కలెక్షన్ అంతా. సో మీకు కావాలనుకుంటే చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఐ మీన్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, దానిలో జాయిన్ అయితే మీకు అర్థమవుతుంది. మీకు ఏదైనా నచ్చితే తీసుకోవచ్చు. ఇవైతే నేను నా బర్త్డే కోసం తీసుకున్నాను, అంత బాగున్నాయి. సో బాగున్నాయి కదండి. సో నచ్చిందో లేదో నాకు ఒక్కసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఏ సెట్ నచ్చింది, ఇది నచ్చిందా లేకపోతే వేరేది నచ్చిందా అనేది కూడా నాకు ఒక్కసారి కమెంట్ చేయండి, ఓకేనా. ఈ డ్రెస్ గురించి మీకు చెప్పాలండి. ఈ టాప్ వచ్చి నేను సాయిప్రియ కలెక్షన్స్లో తీసుకున్నాను. ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి నేను సాయిప్రియ కలెక్షన్స్ గురించి చేశాను కదా, సో సేమ్ తన దగ్గరే తీసుకున్నాను. ఈ టాప్ నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను. లైక్ ఇది కాటన్ టైప్లో ప్రింటెడ్ కుర్తీ అనమాట. సో నాకు బాగా నచ్చి ఈ కలర్ వెంటనే తీసుకున్నాను. సో ఎలా ఉందో చెప్పండి ఒకసారి. సో బాగుంది కదండి టాప్ కూడా. సో నచ్చి తీసుకున్నాను ఈ టాప్ కూడా, బాగా నచ్చింది అనమాట. అండ్ వెరీ కంఫర్టబుల్ అనమాట. ఈ ఇంతవరకు హ్యాండ్స్ ఉంటే నాకు చాలా చాలా ఇష్టం నిజంగా. సో అందుకే తీసుకున్నాను. తన వాట్సాప్ కూడా గ్రూప్ ఇస్తాను, ఒకసారి నచ్చితే మీరు తన దగ్గర కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. అంత బాగున్నాయి టాప్స్, ఇప్పుడు అంతా న్యూ కలెక్షన్ అనమాట ఇప్పుడు తన దగ్గర అంతా. సో నచ్చితే ఒకసారి తీసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే అంత బాగుంది. ఇక్కడ వరకు అసలు హాఫ్ హ్యాండ్స్ వస్తే చాలా బాగుంటుంది అసలు. ఇప్పుడు అందులో కొంచెం ట్రెండ్ ఇలా ఉంది. మొత్తం ప్రింటెడ్ కుర్తీ అనమాట ఇది. దీని మీద మనం ఈ కలర్ అయినా ఆ కలర్ అయినా లెగిన్ వేసుకుంటే బాగుంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఈ కలర్ బాగుంటుంది. సో ఇదే తీసుకున్నాను నేను కూడా. ఎలా ఉంది చెప్పండి, కుర్తీ ఎలా ఉంది, జ్యువెలరీ ఎలా ఉంది నాకు ఒకసారి కమెంట్ చేయండి. టైటిల్ విషయానికి వస్తే ఈరోజు మాట్లాడాల్సింది అయితే చాలా ఉందండి టైటిల్ గురించి. నాకు కొంతమంది కమెంట్స్ పెడుతున్నారు, కొంతమంది ఏమో ఓకే గమ్ముగా అయిపోతున్నారు అనమాట చూసి వీడియోని. ఎందుకంటే నేను పెట్టేది టైటిల్ మీకు రిలేటెడ్గానే ఉంటుంది కదా, లోపల మ్యాటర్ ఏమన్నా డిఫరెంట్గా ఉంటుందా, లేదు కదా. అండ్ ఇంకోటి ఏంటి అంటే నేను మీతోనే ఫ్రాంక్గా చెప్తానండి ఈ విషయాన్ని. మీరు మంచిగా ఇది నా డైలీ రొటీన్, ఇది నా కిచెన్ క్లీనింగ్ అని పెడుతుంటే ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు వచ్చి ఎంతమంది చూస్తున్నారు చెప్పండి. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, ఎంతమంది చూస్తున్నారు. మీరే నేర్పిస్తున్నారు, సగానికి సగం మంది మీరే నేర్పిస్తున్నారు. ఇలా టైటిల్ డిఫరెంట్గా పెట్టినప్పుడు ఏమవుతుందంటే మీరే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చూడడానికి. అంటే నాకు అనిపించింది ఎక్కువ నెగిటివిటీకి ఉన్నంత రెస్పాన్స్ పాజిటివిటీకి ఎందుకు లేదు అని బాధేస్తుంది అనమాట. సో నార్మల్గా ఇప్పుడు ఏ యూట్యూబర్ అయినా ఎందుకు చేస్తారు చెప్పండి వీడియోస్, ఏ యూట్యూబర్ అని. నేను పక్కన వాళ్ళని ఎవరిని విమర్శించట్లేదండి ఈ టైటిల్స్ గురించి కానీ దేని గురించి కానీ, ఇది టోటల్గా నా అభిప్రాయం మాత్రమే. ఎందుకంటే నాకు కూడా నిజమేనేమో, ఇలా పెడితేనే వీళ్ళు చూస్తారేమో అన్నట్లు నాకు కూడా అనిపించేసింది. ఎంతో ఇష్టంతో చేస్తాము ఒక యూట్యూబ్ వీడియో అనేది, ఎంతో ప్యాషన్తో చేస్తాము. అలాగే కొంచెం సంపాదించుకోవాలని కూడా మాకు కూడా ఉంటుంది కదండి. ఇంత కష్టపడుతున్నప్పుడు కనీసం $1 అన్నా వస్తే బాగుంటుంది ఈ వీడియో కానీ మాకు ఉంటుంది. టోటల్గా ప్యాషన్తో అంటే ఇంకా మొత్తంగా నాకు మనీ రాకపోయినా పర్వాలేదు, నాకు ఇష్టం కదా అని చేసుకుంటూ కూర్చోలేం కదా. ఎంతో కొంత వస్తే మాకు కూడా ఓకే, నేను చేసిన కష్టానికి కనీసం ఏదో కొంచెమైనా గుర్తింపు వచ్చింది అన్న ఇంట్రెస్ట్ ఉంటుంది, అవునా కాదా. సో ఇలా పెట్టినన్ని రోజులు చూడట్లేదు అనమాట, వ్యూ రావట్లేదు, ఎవరు చూడట్లేదు. ఎంత మంచిగా ఎంతో ఇష్టంగా ఈరోజు వీళ్ళకి ఏం నచ్చుతుంది వీడియోలో, ఏం చేస్తే బాగుంటుంది, వీళ్ళకి ఏ జ్యువెలరీ నచ్చుతుంది, ఏ డ్రెస్సెస్ నచ్చుతాయి, వీళ్ళకి ఏ కర్రీస్ నచ్చుతాయి, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటుంది ఎక్కువ చూడడానికి, ఎంత సర్చ్ చేసి ఎంత రీసెర్చ్ చేసి చేస్తాం. ఎందుకు, మీరు చూడాలి కాబట్టి.
మీరు చూస్తేనే మాకు వ్యూస్ వస్తాయి, కాస్త హ్యాపీనెస్ ఉంటుంది. నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారా, చూడాలనుకుంటున్నారా, ఆ హ్యాపీనెస్ మీకు తెలియదండి. ఒక్కొక్క లైక్కి ఇక్కడ ఎంత హ్యాపీ అయిపోతాం తెలుసా. డబ్బులది తీసి పక్కన పెడితే మీరు వచ్చి చూసి కమెంట్ చేస్తుంటే ఆ సంతోషమే వేరనమాట. సో అది కొంతమంది, నేను అందరినీ అన్ను, కొంతమంది దాన్ని లేకుండా చేస్తున్నారు. ఎందుకంటే ఇలా టైటిల్ ఏదైనా డిఫరెంట్గా పెట్టామనుకోండి, అప్పుడు వస్తున్నారనమాట చూడ్డానికి. మంచిగా టైటిల్ పెడితే రావట్లేదు అనమాట చూడ్డానికి. ఎందుకు? నోటిఫికేషన్ వెళ్ళట్లేదా? సరే, సగం మందికి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుందాము. మరి 77,000 సబ్స్క్రైబర్స్లో కనీసం ఒక 10,000 వ్యూస్ అన్నా వస్తే సంతోషంగా ఉంటుంది కదండి. నిజంగా ఇంతమంది సబ్స్క్రైబర్స్ మన కోసం వెయిట్ చేస్తున్నారన్న ఫీలింగ్ మనలో ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మంచిగా అంటే నిన్న అడిగిన దానికి ఆన్సర్ చేస్తున్నాను. నిన్న ఒకరు అడిగారు, వాళ్ళకి నేను ఆన్సర్ ఇచ్చాను. బట్ అందరికీ తెలియాల్సిన పాయింట్ అడిగారు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను అనమాట. సో ఏమవుతుందంటే ఇంట్రెస్ట్గా చేసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ పోద్ది అనమాట. ఒక పాయింట్లో ఇంట్రెస్ట్ పోద్ది. ఎందుకు ఇంత కష్టపడడం, వీళ్ళు చూడట్లేదు కదా, అలా అనిపించేస్తుంది అనమాట. సరే, మరి మీరు మీ మనీ కోసమే కదా కష్టపడుతున్నారు, కష్టపడండి అంటే కష్టపడుతుంది మనీ కోసమే, 100% మనీ కోసమే. కానీ దానిలో ఇంట్రెస్ట్ ఉంది కదా ఒకటి, ఆ ఇంట్రెస్ట్ని ఎలా చంపుకోవాలి? ఒక్కరోజు కెమెరా ముందు లేకపోతే ఎలాగో అనిపించేస్తుంది, అయ్యో ఈరోజు నేను ఏం చేయలేదు వీడియో, ఈరోజు ఏదో కోల్పోయినా. అది యూట్యూబర్స్కి అంటే ఐ మీన్ ఒక ఛానల్ స్టార్ట్ చేసి ఒక నెల రోజులు కంటిన్యూగా రన్ చేసి ఆ నెక్స్ట్ రోజు ఆపేసేయండి, మీకు ఆ బాధ అర్థమవుతుంది. ఎందుకంటే అలా పిచ్చిలాగా అడిక్ట్ అయిపోయాం అనమాట. ఈ కెమెరా లేకపోతే ఉండలేనట్లుగా అయిపోయింది. ఏ పని చేస్తున్నా కూడా ఈరోజు ఏం వీడియో చేయాలి, వీళ్ళకి కమెంట్కి రిప్లై ఇచ్చానా లేదా, వీళ్ళ మెయిల్కి నేను రిప్లై ఇచ్చానా లేదా, వీళ్ళకి నేను మెయిల్ పంపానా లేదా, ఇదే థాట్ రన్నింగ్ అవుతుంటుందండి. ఇంట్లో మేనేజ్ చేసుకుంటూ ఇదంతా చేయడం అంటే చాలా కష్టమైన పని, నిజంగా చాలా కష్టమైన పని. ఒకటే అనేస్తారు కొంతమంది, మీ మనీ కోసమే కదా మీరు కష్టపడుతున్నారని. అఫ్ కోర్స్ మనీ కోసమే, కానీ దాంతోపాటు కష్టం ఉంది. నా కష్టానికి తగినట్టు ₹1 ఆశించడంలో తప్పులేదు కదండి. నిజం చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు నేను ఎంత కష్టం ఎవరు చేస్తారు చెప్పండి. లైక్ ఇది డైలీ ఒక లేబర్ లెక్కన అయిపోతుంది అనమాట. ఈరోజు వీడియో చేస్తేనే మాకు ఎంతో కొంత $1 $2 వస్తాయన్నమాట. ఒక్కోసారి 30,000 వ్యూస్కి $5 చూసిన రోజులు ఉన్నాయండి. అంటే అంత మాత్రాన ఆపేసుకోవట్లేదుగా, దీనిలో వచ్చేది ఇంతేనా అని చెప్పి ఆపేసుకోవడం లేదుగా. ఇంట్రెస్ట్తో చేస్తున్నాం, చెయ్యాలి చెయ్యాలి, ఇంకేదన్నా కొత్తగా యూనిక్గా చెయ్యాలి, వీళ్ళకి ఏం నచ్చుతుంది, ఇంత ఆలోచించి చేస్తున్నప్పుడు మీరు రాకపోతే బాధ వేసినప్పుడు ఇలా టైటిల్ పెట్టడంలో తప్పేంటి? నేను ఇలా టైటిల్ పెట్టడంలో తప్పు అని మీరు అనుకుంటే నెగిటివ్ టైటిల్ పెట్టినప్పుడు మీరు వచ్చి చూడడం కూడా తప్పే. అంతేనా కాదా? నేనేమన్నా తప్పుగా మాట్లాడుతున్నానా? కొన్నిటికి బాధ వేసేస్తుంది అనమాట. ఒక్కోసారి డిసప్పాయింట్మెంట్. ఎంతోమంది అంటే ఇప్పుడు నేను మాట్లాడే యూట్యూబర్స్ కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఇదే ఫీల్ అవుతారు. ఇంత కంటెంట్ పెట్టినా ఇంత చేసినా కూడా వీళ్ళు ఎవ్వరు చూడట్లేదు. ఒక టైటిల్ పెట్టగానే అది నెగిటివ్ టైటిల్లో ఇంకోటో మొత్తానికి పెట్టగానే వచ్చేస్తున్నారు, వచ్చి చూస్తారు. అలా మనమే మారుస్తున్నాం అనమాట. మంచిగా ఉన్నదాన్ని మనమే మారుస్తున్నాం అనమాట. సో అలానే తప్పు మీది అని కంప్లీట్గా చెప్పను, తప్పు మాది అని కంప్లీట్గా చెప్పను. ఇంకోటి, నేను ఇక్కడ ఎవరిని విమర్శించట్లేదు, అది కూడా చెప్తున్నాను. జస్ట్ మన ఆలోచనలు కూడా కొంచెం కొంచెం మార్చుకోవాలన్నమాట. అంటే ఓకే, అంటే ఒక్కొక్కరు ఆలోచనలు ఒకలా ఉంటాయండి. నేను కొంతమంది చూసినప్పుడు, ఇప్పుడు వ్యాలంటైన్స్ డే ఉంది, వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం మేము. ఎందుకు? అది మా ఇష్టంతో మేము చేసుకున్నాము. అరే అట్లా అని చెప్పి ప్రతి వ్యాలంటైన్స్ డేని చేసుకోలేంగా. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నేను వ్యాలంటైన్స్ డే అసలు సెలబ్రేటే చేసుకోలేదు. నార్మల్గా టెంపుల్కి వెళ్ళాము అంతే. అది కూడా అదేమీ ఒక పెద్ద ఈవెంట్ కాదు, మా హ్యాపీనెస్, ఏదో చిన్న హ్యాపీనెస్, ప్రశాంతంగా వెళ్ళాం. కొంతమందికి అది కూడా నచ్చదు, వీళ్ళు ఇప్పుడు సెలబ్రేట్ చేసింది మాకు చూపియాలా. ఇది యూట్యూబర్ లైఫ్, డే టు డే మీకు చూపిస్తున్నాము, ప్రతిరోజు ఏం జరుగుతుంది మా లైఫ్లో అనేది మీకు చూపిస్తున్నాము. మరి అది కూడా ఒక పార్టే కదా. చెయ్యని వాళ్ళది తప్పు కాదు, చేసిన వాళ్ళది తప్పు కాదు, అంతే కదా. ఇప్పుడు మేము చేసినంత మాత్రం మేము తప్పుడు వాళ్ళమైతే కాదు కదా. అలానే చేయని వాళ్ళందరూ కరెక్ట్ అని కాదు కదా, ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు దాన్ని ఎంతోమంది పాజిటివ్గా రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలా మేము ఉండాలి, మేము ఇంత హ్యాపీగా ఉండాలి, ఇలా చేసుకోవాలి మేము అని ప్లాన్ చేసుకునే వాళ్ళు లైఫ్లో చాలామంది ఉన్నారు. లేదు సింపుల్గా ఉంటే చాలు, మనకు అవసరం లేదు ఈ ఆర్భాటాలు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు.
2 ఉన్నాయండి. ఒక కాయిన్‌కి 2 వైపులా పాజిటివ్ బొమ్మ, బొరుసు ఎలా ఉంటుందో హెడ్ అండ్ టైల్స్ ఎలా ఉంటాయో మనిషిలో కూడా అన్ని కోణాలుంటాయి. మనకు నచ్చినవి ఒకసారి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బర్త్‌డే అండి. ప్రతి ఇయర్ నేనేం గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోను, కేకులు కట్ చేసుకోను అట్లేమి ఉండదు. ఎప్పుడో ఒకసారి చేసుకోవాలనిపిస్తది. మేబీ అది మీతో షేర్ చేసుకోవాలనిపిస్తది. అప్పుడు షేర్ చేసుకుంటే తప్పేంటి? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఏదో మాట్లాడట్లేదు. మొత్తం చెప్తున్నాననమాట. ఉన్నవి లేనివి ఊహించుకోవద్దబ్బా, మీరు అస్సలు ఊహించుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ కూర్చున్నది కూడా మనుషులే కాబట్టి. కాకపోతే ఏంటంటే మేము దీన్ని కెరియర్గా ఎంచుకున్నాం అంతే. కాకపోతే ఏంటంటే చాలామంది అడుగుతున్నారు కదా, మరి దీన్ని మేము కెరియర్గా ఎంచుకోవచ్చా, బాగానే వస్తాయి డబ్బులు అంటే, అలా చెప్పలేమన్నమాట. ఇది అబద్ధం చెప్పి ఒకరిని లాగలేము, నిజం చెప్పి ఒకరిని తొయ్యలేము. ఇక్కడ ఎలా జరుగుతుందంటే ఈరోజు చేస్తే ఈరోజు వస్తుందండి, ఈరోజు చేయకపోతే ఈరోజు రాదు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానలే జ్ఞాపక క్రియేషన్స్ బై రాధా ఛానల్ అనే దానికి 99,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సింగిల్ రూపీ రావట్లేదు తెలుసా మీకు దానిలో? సింగిల్ ఎర్న్ చేయట్లేదు. దాదాపు 1 ఇయర్ అయిపోతుంది దానిలో నుంచి నేను మనీ తీసుకొని. అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎందుకు రావట్లేదు అంటే రెగ్యులర్గా వీడియోస్ చేస్తేనే వస్తారండి. ఆ $1 కానివ్వండి, $2 కానివ్వండి, రెగ్యులర్గా మనం చేస్తూ ఉంటే యూట్యూబ్ వాడు కూడా ప్రమోట్ చేస్తాడు, లేకపోతే ఛానల్ డెడ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని వదిలేసి నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, అది మంచిగా రన్ అవుతున్నప్పుడు ఆపేశాను. నా హెల్త్ కండిషన్ సరిగా లేక నేను ఆపేసుకున్నాను మధ్యలో. ఆ తర్వాత ఆ ఛానల్ పికప్ చేయడం నా వల్ల అవ్వలేదు, చాలా కష్టమైంది. ఆ తర్వాత ఈ ఛానల్ స్టార్ట్ చేసుకున్నాను. ఇది మధ్యలో వరకు మంచిగా రన్ అయ్యి ఆగింది. మళ్ళీ ఇప్పుడు రన్నింగ్లో ఉందన్నమాట ఛానల్. మంచిగా నాకు బ్రాండ్ కొలాబరేషన్స్ చేస్తున్నాను, నేను స్పాన్సర్స్ చేస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతం రన్ అవుతున్న ఛానల్ని వదిలి నేను తప్పు చెయ్యకూడదు. అందులో ఈ ఆడియన్స్తో నేను చాలా అటాచ్ అయిపోయాను. ఎందుకంటే ఆ ఛానల్లో నేను ఎక్కువ కనిపించను. నా ఆర్ట్ వర్క్ చూసి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ నన్ను చూస్తున్నారు, నన్ను ఇష్టపడి వస్తున్నారు, నన్ను ఇష్టపడుతున్నారు చూడ్డానికి. ఎంతోమంది వాళ్ళ సొంత అక్కలా ఫీల్ అవుతున్నారు, ఇవి అడుగుతున్నారు, ఆ టిప్స్ అడుగుతున్నారు, ఈ టిప్స్ అడుగుతున్నారు అని చెప్పి ఇష్టంతో ఈ ఛానల్కి నేను అటాచ్ అయిపోయాను. ఆ ఛానల్ ఇంకా 20-30 సబ్స్క్రైబర్స్కి అది 1 lakh రీచ్ అవుతున్నా కూడా నేను అది చెయ్యట్లేదండి. సో మీరు కూడా కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకు ఇలా పెట్టాల్సి వస్తుంది అంటే దీన్ని కూడా వదులుకోలేక. ఇది కూడా ఇప్పుడు నేను నార్మల్గా వెళ్ళిపోతే రీచ్ అవ్వలేమేమో, మన గోల్ మనం రీచ్ అవ్వలేమో అన్న చిన్న టెన్షన్ తోటి కొన్ని అట్లా అని చెప్పి ఒక టైటిల్ పెట్టి లోపల ఇంకో మ్యాటర్ పెట్టట్లేదు. ఆ టైటిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం లోపల, అవునా కాదా? సో దీనిలో తప్పు లేదని నేను అనుకుంటున్నానండి. లేదక్క ఇలా పెట్టద్దు, పెట్టకపోయినా మేము చూస్తాము, రోజు మాకు ఏదైనా ఒక యూనిక్ కంటెంట్ చూడండి, మాకు నచ్చినవి మీరు చేయండి అంటే కనుక మీకు నచ్చినవి మీరు చెప్తే మీకు నచ్చినవే మేము చేస్తాం. మాకు నచ్చినవి మేము చేయం, మీకు నచ్చినవే మేము చేస్తాం. ఎవరైనా అదే అడుగుతారు, మీకు ఏం నచ్చిందో చెప్పండి, మీరు ఎందుకు కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అంటుంటే మీరు కమెంట్ చేసినప్పుడు అర్థమవుతుంది మీకు ఏం నచ్చుతున్నాయి దీనిలో. ఓకే ఇది నచ్చిందక్క, సూపర్ ఉందక్క, చాలా కంటే ఓకే వీళ్ళకి కంటెంట్ నచ్చుతుంది అనేది ఒక ఐడియా ఉంటుంది. అదే ఇలా కాదు, అది నచ్చలేదండి, ఇది బాగాలేదండి అంటే దాన్ని మార్చడానికి 100% ట్రై చేస్తాం, 100% ట్రై చేస్తామండి. నచ్చకపోతే అది నెగిటివ్ కమెంట్ అంటే మనం చూసుకుళ్ళుకొని మాట్లాడే మాటలకి మారాల్సిన అవసరం లేదు. సజెషన్స్ ఉంటాయి చూసారా, మీరు ఇచ్చే సజెషన్స్. ఇప్పుడు ఒక అమ్మాయి అనింది, అక్క మీరు బొట్టు పెట్టుకుని కుంకుమ పెట్టుకుంటే బాగుంటారు, అలా పెట్టుకొని చేయండి అంటే అది బాగుంది, అది సజెషన్. అక్క మీరు వ్లాగ్ ఎండింగ్లో ఒకసారి కూర్చొని కాసేపు మాట్లాడండి అని నాతో చెప్పారు, అది సజెషన్. అది కూర్చొని మాట్లాడాం. అక్క వీక్లీ ఒక్కసారన్నా లైవ్కి రండి, కాస్త మీతో మాకు గ్యాప్ ఫిల్ అవుతుంది, కాస్త మాట్లాడుకుంటాము అంటే అది సజెషన్ అవుతుంది. అంతేగాని మీకు నచ్చినట్టు మీరు మాట్లాడితే అది సజెషన్ కాదు. ఇప్పుడు కూడా ఈ టైటిల్ మాటకి నేను ఎందుకు రియాక్ట్ అయ్యానంటే నన్ను ఒకరు అడిగారు, ఇది కరెక్ట్ మాట అండి, నాకు నచ్చిన మాట. నా మనసులో కూడా ఈ బాధ నన్ను నిజంగా ఉంది, నా మనసులో కూడా ఇలా పెట్టడం కరెక్ట్ కాదు, నేనేం చేస్తున్నాను. అఫ్కోర్స్ దాని గురించి నేను మాట్లాడుతున్నా, నాకు ఇష్టం లేదు, ఒక రకంగా మనసుని నేను చంపుకుంటున్నానేమో అన్న చిన్న పాయింట్ నాకు కూడా ఉంది మైండ్లో. కానీ ఇది మీతో క్లారిఫికేషన్ వస్తేనే మీకు కూడా అర్థమవుతుంది, నాకు ప్రశాంతంగా ఉంటుంది. చెప్పేశాను కదా, సో వీళ్ళకి ఇంకా మీరు కూడా అర్థం చేసుకుంటారు అన్న ఫీలింగ్ నాలో కూడా ఉంటుంది అనమాట. సో దయచేసి అర్థం చేసుకోండి. మీరు చెప్పినట్టే చేయడానికి నేను రెడీ. మరి మీరు కూడా రెడీయా? నేను అడిగిన వాటికి మీరు ఆన్సర్ చేయడానికి మీరు కూడా రెడీయా చెప్పండి. నేను ఇది మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పలేదు, అట్లని ఇంకోటి కాదండి. ఇంకెవరితో షేర్ చేసుకోవాలి చెప్పండి.
బయట ప్రపంచంతో నిజంగా ఎక్కువ సంబంధం ఉండట్లేదు అనమాట. ఎక్కువ కెమెరాతోనే ఉంటుంది సంబంధం. ఆ కెమెరా వెనక ఉండేది మీరే కాబట్టి. మీతో షేర్ చేసుకుంటేనే మీకు అర్థమవుతుంది. మీరే సజెస్ట్ చేస్తారు, ఓకే అక్క ఇలా చేద్దాము, ఇలా చేయండి అని మీరే చెప్పండి, నేను అలాగే చేస్తాను ష్యూర్గా. దీనిలో అయితే ఇంకేమీ లేదనమాట. నెగిటివ్గా తీసుకోవడానికి అయితే ఏమీ లేదు, ఓకేనా. అంత పాజిటివ్గానే ఉంటుంది. సో దానికి రిలేటెడే ఉంటుంది, అంతేగాని మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికో ఇంకోటి కాదు. కాకపోతే మీరు వస్తే మీరు కొంచెం త్వరగా దగ్గర అవుతారు అన్న ఉద్దేశంతో, ఒక చిన్న స్వార్థంతో మీ అందరితో ఉండాలి, నేను పెట్టినప్పుడు వీడియో మీరు చూడాలి, నాకు అటాచ్ అవ్వాలి, మీరు నాకు కూడా మీతో చాలా షేర్ చేసుకోవాల్సి ఉన్నాయి అనే కదా ఇవన్నీ. ఇప్పుడు ఈ గివ్ అవేలైనా ఇవైనా అంతా మీకోసమే కదా. కొంచెం వస్తారు, యాక్టివ్గా చూస్తారు ఛానల్, అంతే కదా. అంతేగాని ఎక్కువైపోయి అయితే కాదు కదా. సో హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. దీని గురించి నన్ను తప్పుగా అనుకోరు అనుకుంటున్నాను. సో అంతే మరి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా. బాయ్.